ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆదికాండము 13వ అధ్యాయము 12వ వచనం. అబ్రాహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాం. ఈరోజు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మన జీవితాన్ని మార్చివేస్తాయని మనం తెలుసుకోగలగాలి. మనం తీసుకునే నిర్ణయాలు అవి ఎంత మంచివైతే అంత మంచి ఉన్నతమైనటువంటి స్థితిని మనం అనుభవిస్తూ ఉంటాము. కనుక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మన జ్ఞానం అయితే చాలదు, కానీ దేవుని యొక్క నడిపింపు, ఆత్మ యొక్క ప్రత్యక్షత మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం సరైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. అది ఎలా పడితే అలా నడిపిస్తూ ఉంటుంది. చివరికి ఆ నిర్ణయాల యొక్క ప్రభావము, దాని యొక్క బలము ఏమవుతుందో మనం స్పష్టంగా తెలుసుకునేటప్పటికి పరిస్థితులన్నీ చేయి జారిపోతూ ఉంటాయి. కనుక ఏదైనా దేవుని యొక్క నడిపింపు అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాలి. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అంతా కూడా తన జీవితాన్ని అంతటిని తలక్రిందులుగా చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనుషులకి తమ హృదయాలోచనలు అవి శ్రేష్టమైనవిగా యోగ్యమైనవిగా కనబడచ్చు, కానీ అవి చివరికి ఎక్కడికి తీసుకొని వెళ్తాయి అనేది ప్రత్యక్షత ఈరోజు మనలో ఉంటేనే మనం విడిపించబడతామని తెలుసుకోగలగాలి. ఇంకా మనం తప్పించబడతాము కూడా. అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరత లేకుండా దైవ సన్నిధిని ఎప్పుడూ కూడా మనం ఆశ్రయిస్తే అది మనకు ఎంతో మేలు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా అది పరిశోధిస్తుందని ఏదైనా మనం తెలుసుకోగలగాలి. పరిశుద్ధ ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అన్నిటినీ బోధిస్తుందని, ఆ వ్యక్తికి అన్నిటినీ అది బోధిస్తుందని, ఆయన చెప్పినటువంటి సంగతులు అవి నెరవేర్చబడేలాగా అది జ్ఞాపకం చేస్తుందని మనం తెలుసుకోగలగాలి. కనుక ఆత్మీయంగా ఎదగాలనుకునేటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క కృప అయితే వారు నడిపిస్తూ ఉంటుంది. ఏది శ్రేష్టమైనదో వారు ఎంచుకోవడానికి ప్రార్థనలో కనిపెట్టడం వల్ల శ్రేష్టమైన దాన్ని వారు అనుభవిస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 12-13 వచనాలు చూసినప్పుడు, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. కనుక మన సొంత ఉద్దేశాలను బట్టి పరిగెడుతూ ఉన్నప్పుడు ప్రభువు మనతో మాట్లాడినా మనం వినము కూడా. కానీ దేవుని యొక్క ఉద్దేశాల కొరకు మనం కనిపెట్టినప్పుడు, ఆత్మస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు అది మనం నడిపిస్తూ ఉంటుంది. కనుక దైవ సన్నిధి కొరకు మనం కనిపెడుతూ ఉండాలి. ఇంకా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాల్లో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇంకా ఆ లేఖనాన్ని అంతటినీ ధ్యానిస్తూ ఉంటే ఈరోజు గ్రహించుకోవాలంటే, ఈరోజు ప్రకాశించాలంటే, ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఒక గ్రహింపు కలిగినటువంటి వారుగా ఉండాలంటే దైవ సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధి కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. తొందరపడకుండా ఆయన సన్నిధిలోని కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు మీరు వేడుకుంటూ ఉంటే దేవునికి ఖచ్చితంగా సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మనల్ని అనుదినము నడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక ఈ దినాన దేవుని పనులు ఎప్పుడూ కూడా దేవుని ఆత్మతోనే చేయాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, వేడుకోవాలి. అలా వేడుకున్నప్పుడు ప్రభు అయితే ఖచ్చితమైన నడిపించిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి అడుగు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉదయకాలాన్ని నీ యొక్క ఆలోచనలు ఎక్కడైతే ఉన్నాయో అదే నీ గుడారం అవుతుంది. ఆ గుడారము స్థిరముగా ఉండాలి అంటే దేవుని పాదాలు పట్టుకొని దేవుని అధికంగా స్తుతించాలి. కాబట్టి ఇది నిర్ణయాలు అనేవి అవి మన జీవితకాలం అంతా మనం సంతోషపెట్టడమో గాయపరచడమో జరిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఉదయకాలాన్ని నువ్వు తీసుకున్న నిర్ణయాలలో భాగస్వామిగా ప్రభుని ఆహ్వానించినట్లయితే ఆయన ఖచ్చితంగా నువ్వు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని బట్టి ఆయన అంతగానో కృపనిచ్చి నిన్ను నడిపిస్తారు. శ్రేష్టమైన దాన్ని దేవుడిని నీకు అనుగ్రహిస్తారు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు నాయన ఉదయకాలను అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, దేవ ఇదిగో తండ్రి నాయన, ఎలా పడితే అలా నడిపించబడకుండా నీ ఆత్మచేతనే నడిపించబడ్డానికి గాను నీ పరిశుద్ధాత్మ తండ్రి దాని కొరకు కనిపెట్టుకునేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవ.
ఆలోచన తలంపులన్నింటిలో స్థిరత్వం కలుగు చేస్తున్నాయన. వారు తీసుకున్న నిర్ణయాలు తండ్రి వారిని మంచి స్థితిలో నడిపించేవి తీసుకోగలిగేలాగా తండ్రి నీ కృప దయచేయమని, నీ మహిమ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.